హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆ విధంగా అక్కడ చెప్పగానే సిద్ధ పండితులు ఇద్దరు కూడా అందరూ కలిసి రామాంధ్ర వారితో మళ్ళీ తిరిగి ఇంక దర్శనానికి వెళ్ళలేదు ఈయన. ఎందుకంటే తప్పు జరిగింది, తప్పును సరిదిద్దాలి. సిద్ధ పండితుడు కూడా చెప్పాడు, స్వామి ఈ వివాహానికి కారణం కూడా పాండురంగడు. ఆయన ఇద్దరికీ కూడా స్వప్నంలో దర్శనమిచ్చి వివాహం చెయ్యమని ఆయన చెప్తే ఆయన ఆజ్ఞ ప్రకారం చేసిన వివాహము, 4 సంతానం ఉంటారు, మహానుభావులు జన్మిస్తారని చెప్పి స్వామి చెప్పిన తర్వాత కూడా ఈ సన్యాసం తీసుకున్నాడు. ఏమిటి స్వామి మాకు ఎలా పొల్లిపోతుందని చెప్పి నేను చాలా బాధపడుతున్నానండి అని చెప్తే, ఎట్టి పరిస్థితిలో పొల్లిపోదు నాయన, ఆ ప్రేరణను ఎంతవరకు తీసుకొచ్చింది మిమ్మల్ని కలపడానికి కూడా నేనే కారణం అవుతున్నాను. నన్ను కేవలం ఒక కారణీభూతంగా చేసుకున్నాడు కానీ ఆడించేంత నాటకం అంతా స్వామి ఆడిస్తున్నాడు అని చెప్పేసి రామానుజుల వారు చెప్పి వీళ్ళిద్దరిని కాశీ వెళ్ళాడు. తన ఆశ్రమానికి వెళ్ళి విఠోబాని పిలిచాడు. వీళ్ళిద్దరిని చూడగానే విఠోబా సగం జారిపోయాడు. ఎందుకంటే అబద్ధం ఆడాడు కదా. ఏమయ్యా ఏంటి మరి, ఏదో నీకు పెళ్ళి అయినా సంతానం అది ఉన్నారు, అందరినీ కూడా అన్నీ శుభ్రంగా అన్నీ ఏర్పాటు చేసి భార్య దగ్గర నువ్వు అనుమతి కూడా తీసుకొచ్చాయని చెప్పి నా దగ్గర సైన్యాన్ని తీసుకున్నావు కదా, మరి నీ సంతానం వేరయ్యా, అక్కడ వెళ్ళి చూస్తే ఎవరు లేదు, నీ భార్య నీ మామగారు వచ్చారు, ఇప్పుడు చెప్పు ఏం చెప్తావో అంటే ఈయన కాళ్ళ పడిపోయాడు. ఏడుస్తూ కాళ్ళపెట్టి, స్వామి క్షమించండి, నేను అబద్ధం ఆడాను. ఇంత ఘోరమైనటువంటి అనృతానికి అబద్ధానికి దీనికి మామూలు శిక్ష పనికిరి చాలదు. అందుకని నా భార్యను ఏడిపించాను, అక్కడ అందరినీ ఏడిపించాను, మీకు మీలాంటి తపస్వి దగ్గర మహాయోగుల దగ్గర నేను అబద్ధం ఆడాను. ఇదంతా కారణం ఏంటంటే నాలో ఉండే సన్యాసకాంక్ష, సన్యసించాలి, తద్వారా మోక్షానికి చేరువవ్వాలనేటువంటి కాంక్షతో నేను చేసిన పని. మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. అప్పుడు అంటే నాయన, నీ కాంక్ష భగవంతునిపై నీకున్న అపారమైనటువంటి అచంచలమైనటువంటి నీ నమ్మకము వాటన్నింటినీ నేను గుర్తించానయ్యా, కానీ నువ్వు తప్పు చేశావు, నేను తప్పు చేశాను. నీ పూర్వాపరాలని పూర్తిగా తెలుసుకోకుండా నీ సన్యాసంలో నేను చేసి తప్పు, చేయకుండా ఏదో మాట చేసి ఏ విధమైన నమ్ముతారని రావడం నీ తప్పు. కాబట్టి ఇద్దరం తప్పులు సరిదిద్దుకుంటాం. ఇప్పుడు నీకు సన్యాస యోగ్యత లేదు కాబట్టి నువ్వు మళ్ళీ సంసారం చేసుకో, నీ భార్యను తీసుకు వెళ్ళిపో, వీడు హాయిగా సంసారం చేసుకో, భగవంతుడు చెప్పినట్టుగా 4 సంతానాన్ని కను, వాళ్ళ వల్ల లోకం ఉద్ధరింపబడుతుంది. భగవంతుని మాట కొట్టే నువ్వెవరు అయ్యా భగవంతుని కాదనడానికి, తీసుకుని వెళ్ళు అని చెప్తే ఆయనకు ఆజ్ఞను తీసుకొని ఈ విఠోబా భార్యను తీసుకొని తిరిగి మామగారితో మళ్ళీ తిరిగి అలకాపురికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత కొంతకాలానికి సిద్ధ పండితుడు కూడా మరణిస్తాడు. ఈ వీళ్ళిద్దరిని చూసినటువంటి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణ్యము, అపేగ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యము వీళ్ళ దగ్గర రాదు. ఎందుకంటే వాడు సన్యాసం వదులుకొని మళ్ళీ సంసారంలోకి వచ్చాడు. వాడికి మోహకాంక్ష, కామం పెరిగిపోయింది. వాడికి కామకాంక్షతో అంతటి మహత్తరమైన సన్యాసాన్ని కూడా వదులుకొని మళ్ళీ సంసారంలో పడ్డాడయ్యా. వీడు భ్రష్టుడు అయిపోయాడు వీడు. కాబట్టి వీడిని బ్రాహ్మణ్యంలో కలిపోతే వెలివేశారు వాడు. ఆ రోజుల్లో ధర్మానికి అంత విలువ ఉండేది. భ్రష్ట సన్యాసుల దగ్గర రానివ్వరు, అలా రానిచ్చేవారు కాదు. ఆ విధంగా వాళ్ళ తప్పు లేదు, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణ సభ తప్పు కూడా లేదు. ఎందుకంటే భ్రష్టుడైపోయిన వాడు సన్యాసం తీసుకుని సన్యాసం అంతే అందులో ఉండిపోవాలి, మళ్ళీ తిరిగి సంసారంలోకి వచ్చేటట్టు మళ్ళీ కామాంశతో వచ్చినట్టుగానే భావించుకోవాలి అని చెప్పేసేసి వీడిని ఎవరు వెలివేశారు. ఏం చేస్తాడు, గ్రామంలో ఎవరు సహకరించడం లేదు. అక్కడ దగ్గరలో ఉన్న అడవిలో ఒక చిన్న కుటీరం కట్టుకొని ఆ చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి భిక్ష చేసుకుని వాళ్ళిద్దరూ బతుకుతున్నారు. వాళ్ళకి 4 సంతానం కలిగారు. 1273వ సంవత్సరంలో మొట్టమొదటి పిల్లవాడు పుట్టాడు. ఆయన పేరు నివర్తి దేవుడు. తర్వాత 1275 అంటే 2 సంవత్సరాలకి జ్ఞానదేవ మహారాజు వారు పుట్టారు. తర్వాత 1274లో 77లో సోపాన దేవుడు అనేటువంటి ఇంకొక అబ్బాయి పుట్టాడు. తర్వాత 1270 అంటే 2 సంవత్సరాల గ్యాప్లో 1279లో ముక్తాబాయి అనేటువంటి ఒక అమ్మాయి పుట్టింది. అంటే 4 భగవంతుడు చెప్పినట్టుగా 4 సంతానము కలిగింది. 4 ఎలాంటి వాళ్ళు, నివర్తి దేవుడు బ్రహ్మాంశ సంభూతుడు, జ్ఞానదేవ మహారాజు వారు విష్ణు సంభూతుడు,
అదేవిధంగా సోపాన దేవుడు శివాంశ సంభూతుడు, ముక్తాబాయి యోగమాయ. ఈ నలుగురు మహాపురుషులు అద్భుతమైన లీలలు చూపించారు. సామాన్యులు కాదు వీళ్ళు. సరే, ఈ నలుగురు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళప్పుడు కూడా నిరంతరం ఆ భక్తి సామ్రాజ్యంలోనే తేలుతూ ఉండేవారు పిల్లలు కూడా. ఊళ్ళోకి రానివ్వరు, ఊళ్ళో చదువులు చెప్పించుకు వీల్లేదు, ఎవరో చదువులు చెప్పరు, వీళ్ళకి వెలివేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో వాళ్ళకి తండ్రి విరాగి, తల్లి మహాభక్తురాలు కాబట్టి ఆ జన్మ సంస్కారము అందులో వాళ్ళు వాళ్ళు దైవాంశ సంభూతులు కాబట్టి వాళ్ళందరూ కూడా నిరంతరము భక్తి సామ్రాజ్యంలో ఓలాడుతూ ఉండేటువంటి వారు. ఆటపాటలు కూడా ఆ దైవ సంబంధమైన ఆటలు ఆడుతూ ఉండేవారు. ఇలా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఉపనయన వయస్సు వస్తుంది. అప్పుడు ముక్తాబాయి అంది, పిల్ల పెద్దవాళ్ళు అవుతున్నారు, మీరు ఉపనయనం చెయ్యాలండి అని. అంటే సరే చూద్దాం, ఎవరు చేయిస్తారు? అక్కడ బ్రాహ్మణ్యం చేయించాలా? చేయించిన బ్రాహ్మణ పరిషత్తు యొక్క అనుమతి కావాలి. లేకపోతే ఒక్క బ్రాహ్మణుడు కూడా ఒక్క పండితుడు కూడా వచ్చి ఉపనయనం చేయించడం. ఆ కట్టు అలాంటిది. సరే, విఠోబా వచ్చి అక్కడ బ్రాహ్మణ పరిషత్తుని 2 చేతులు జోడించి వేడుకున్నాడు. అయ్యా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, బ్రాహ్మణ యొక్క ఆచారం ప్రకారం సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి ఉపనయనం చేసినట్లయితే ఏదో కాస్త చదువు చేసుకుంటారు, కాస్త వేదాలు నేర్చుకుంటారు, చేయమంటే నువ్వే భ్రష్టుడివి, నిన్ను వెలివేసాము, మళ్ళీ పిల్లల్ని భ్రష్టుడికి పుట్టిన పిల్లలు వాడిని బ్రాహ్మణంగా మేము గుర్తించమంటారు. అప్పుడు విఠోబా అడుగుతాడు, స్వామి ఇలా చెప్తున్నా మీరు అందరూ ఎంతకాలం నన్ను వెలివేస్తారు? దీనికి ఏదో కారణభూతం లేకుండా జరగదు కదా, కారణం లేకుండా కార్యం ఉండదు. ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ, భగవంతుని యొక్క లీల ఇలా నడుస్తూ నేనేం చేయలేను దానికి. రామానుజులంతటి వారే నన్ను సన్యాసించి ఆయనే మళ్ళీ సంసారంలో పెట్టారు. కాబట్టి ఇప్పుడైనా క్షమించి నన్ను మీలో కలుపుకోండి. మనం మీరు కలుపుకోవద్దు, కనీసం ఆ పిల్లలకి ఉపనయన సంస్కారం చేయించండి అని చెప్పి అడిగితే వాళ్ళు ఒప్పుకోలేరు. ఆఖరికి నన్నాడు, స్వామి ఓ పని చేయండి, దీనికి నివృత్తి ఏ విధంగా నేను పరిహారం చేసుకోవాలి చెప్పండి, ఆ విధంగా పరిహారం చేసుకుంటాను. ప్రాయశ్చిత్తం చెప్పండి, మళ్ళీ మీ బ్రాహ్మణ్యం స్వీకరి ప్రాయశ్చిత్తం ఉందా అంటే, సన్యాసి నుంచి తీసుకొని భ్రష్టత్వం పొంది మళ్ళీ సంసారంలోకి వచ్చిన వాడికి ప్రాయశ్చిత్తం అంటే ఏది లేదు, ఒకటే ప్రాయశ్చిత్తము. త్రివేణి సంగమంలో ప్రాణత్యాగం చేయడం ఒకటే ప్రాయశ్చిత్తము. జన్మాంతరం తర్వాత, ఈ జన్మ వదిలిన తర్వాత తదుపరి జన్మలోనే మళ్ళీ రావాలి, కానీ ఈ జన్మలో ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి సరే అన్నాడు. ఇంకంతకంటే చేసే మార్గం మరొకటి కనబడలేదు వాళ్ళకి, భార్యాభర్త ఇద్దరికి. ఒక రాత్రి పిల్లలందరూ నిద్రపోతున్నారు. రాత్రి వాళ్ళు అడవిలోంచి బయటికి వెళ్ళిపోయి మెల్లిగా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తూ త్రివేణి సంగమం చేరి అక్కడ ఆ త్రివేణి సంగమంలో దూకేసి ప్రాణత్యాగం చేశారు. పిల్లలు ముగ్గురు అనాథలైపోయారు, నలుగురు అనాథలైపోయారు. చిన్నవాళ్ళు అందరూ, వాళ్ళకి ఏం తెలియదు పాపం. 7 సంవత్సరాల వయస్సు, 10 సంవత్సరాలు కూడా లేవు ఒక్కొక్కరికి. నలుగురు పిల్లలు ఏదో అక్కడ భిక్షాటం చేసుకుంటూ బతికేవారు. అలా ఉండగా ఓసారి నలుగురు కూడా ఆ బ్రాహ్మణ పరిషత్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మా అమ్మ నాన్న ఏమైపోయారో తెలియదు, వాళ్ళు రాత్రి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఏమైపోయారో తెలియదు, మేము అనాథలం అయిపోయాం, కనీసం చదువు సంస్కారం ఉన్నా కూడా మా భవిష్యత్తులో ఏదైనా బతకడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి దయచేసి మమ్మల్ని తిరిగి మీ బ్రాహ్మణ్యంలో కలుపుకున్నట్లయితే, మా తల్లిదండ్రులు ఏదో మీరు చెప్పినట్టుగా తప్పు చేసి మీరు అంటున్నారు, దానికి శిక్ష వాళ్ళు అనుభవించి వెళ్ళిపోయారు వాళ్ళు, మేము మిగిలాం, మేము అనాథలుగా మిగిలిపోతున్నాం, మమ్మల్ని ఎవరు దగ్గర రానివ్వట్లేదు, మా చదువు సంస్కారాలు లేకుండా పోయాయి, కాబట్టి దయచేసి ఏదైనా ఉపాయం చేసి మాకు కొంచెం ఉపనయనం చేయించండి, మీరు చెప్పి బ్రాహ్మణ్యం కలుపుకోండి అని చెప్తే మీరు ససేమిరా వినరు. మీరు భ్రష్టుల యొక్క పిల్లలు, మీరు బ్రాహ్మణులుగా మీరు పనికిరారు పొండి అంటారు. పోనీ ఏం చేయాలి చెప్పండి, మీరు ఏదో ఒకటి మాకు పరిష్కారం చెప్పని అడుగుతారు వీళ్ళు. ఓ పని చెప్పి పాప కొంచెం జాలి పడతారు పిల్లల్ని చూసి. బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణ పరిషత్తు, సరే తల్లిదండ్రులు తప్పు చేశారు, వీళ్ళని మనం శిక్షించాలా, కానీ మనకు మనం వెలివేసాం, అయిపోయింది. మళ్ళీ ఇది వెలివేయడాన్ని మళ్ళీ తీసివేసి మళ్ళీ బ్రాహ్మణ్యంలో కలుపుకోవాలంటే, ఎందుకంటే పెద్ద పరిషత్తులో ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించాలి. కాబట్టి ఒక పని చేయండి అయ్యా మీరు, సరే మీరు చెప్పింది మాకు బాధగానే ఉంది, పిల్లలు మీరు మీ తప్పేం లేదు అందులోనూ, కాబట్టి ఒక పని చేయండి అయ్యా, మా చేతుల్లో లేదు, వెలివేయడం మేము చేసాం, కానీ తిరిగి బ్రాహ్మణ్యంలో కలుపుకోవడం మా చేతుల్లో లేదు, పరిషత్తుకు మీరు వెళ్ళాలి. పైఠాన్ గ్రామంలో ఉన్నటువంటి పైఠాన్ నగరం అది,
ఆ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పరిషత్తుకు వెళ్ళి వాళ్ళని మీరు అర్థించండి. వాళ్ళు గనక ఒప్పుకొని మాకు జాబ్ రాసిచ్చినట్లయితే, వీళ్ళు తీసుకోండి బ్రాహ్మణులు ఇచ్చినట్లయితే, మేము దాని దగ్గర ప్రాయశ్చిత్తం మేము బాగా కలిపేసుకుంటాం. అప్పుడు ఉపనయనం చేస్తాం. మీకు శుభ్రంగా చదువు సంధ్యలు అన్నీ అబ్బుతాయని శుభ్రంగా చేసి పెడతాం మీకు. కాబట్టి మీరు చక్కగా ముందు మీరు వెళ్ళి రండి అయ్యా అని. అంటే అయితే ఓ ఉత్తరం ఒకటి ఇప్పించండి వాళ్ళకంటే, అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి పెద్ద ఆయన ఒక ఉత్తరం రాస్తాడు. పైఠాణంలో ఉండే బ్రాహ్మణ పరిషత్తులో ఉండే పండితుడికి. ఈ వ్యవహారం అంతా రాసుకొస్తాడు. ఇలా ఈ నలుగురు పిల్లలు ఇలాగా ఫలానా వాడు విఠోబా అనేటువంటి వాడు భార్యని మోసగించి వెళ్ళి సన్యాసం తీసుకుని మళ్ళీ సన్యాసం మళ్ళీ తిరిగి సంసారం రోజు భ్రష్టుడు అయ్యాడు. వాడు ప్రాయశ్చిత్తమని చెప్పి వాడు తల్లి తండ్రి ఇద్దరు కూడా వాళ్ళు ఊరు వెళ్ళిపోయి ఏమైపోయారో తెలియదు మనకి. ఈ నలుగురు అనాథలు అయిపోయారు వీళ్ళు. తిరిగి వీళ్ళని బ్రాహ్మణ్యంలో కలుపుకోవడం కోసం మీరు ఏమైనా అనుమతి ఇచ్చినట్లే తీసుకుంటాము అని చెప్పేసి వీళ్ళు ఒక జాబు రాసిచ్చారు. పాపం ఈ నలుగురు పిల్లలు ఇది పట్టుకొని అక్కడికి వెళ్ళారు. పైఠాణ్ గ్రామానికి చేరారు.